హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్యూరివి నుంచి ఈకో డ్రాఫ్ట్ 350 సో బైక్ అయితే మనతో ఉందన్నమాట. సో ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ మిగతా వాటిని అయితే మనము ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాము. సో ఈ బండి యొక్క లుక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ 360 degrees వ్యూ అనేది. సో ఫ్రంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది. సో ఈ బండి మీకు వచ్చేసి బ్లూ కలర్లో ఉంది, చాలా బాగుంది. అండ్ రెడ్ కలర్లో కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. సో సైడ్ లుక్ అయితే మీకు ఇట్లా ఉంటుంది. సో ఈ బండి మీకు ఆఫర్ చేస్తుంది ఏంటి అంటే 170 km రేంజ్ని అయితే ఆఫర్ చేస్తుంది. అది కూడా 3.5 kW బ్యాటరీ తోటి అండ్ 3 kW పీక్ పవర్ గల మోటార్ అయితే మీకు హబ్ మోటార్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అదనమాట. సో సీట్ కూడా చూడొచ్చు మీరు, కర్వ్ సీట్ మనకైతే ప్రొవైడ్ చేశారు. సో రైడింగ్లో కూడా మనకి కంఫర్ట్గా అయితే ఉంటుంది. దీని ఛార్జింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి 6 hours అయితే పడుతుంది బ్యాటరీ వన్స్ ఫుల్ కావడానికి. మీరు బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది. సో ఇది గ్రాబ్ రైల్ మంచిగా ఇచ్చారు కొంచెం పైనకి. అండ్ టైల్ అయితే ఇలా ఉంటుంది మీకు, అండ్ ఇండికేటర్స్. అండ్ ఇక ఇటుపక్క విజన్ కనుక చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది మీకు. ఇక్కడ 350 అనే కనిపిస్తుంది, ప్యూరివి బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్ అనమాట. ఈకో డ్రిఫ్ట్ అని అయితే మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండిల్ అయితే ఇట్లా ఉంటుంది. సో మీకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ కిల్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని కింద మీకు ల్యాంప్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. పార్కింగ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీకు రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. 1, 2, 3 మోడ్స్ కాకుండా అండ్ రివర్స్ మోడ్ కూడా ఉంటుంది మీకు అనమాట. అండ్ ఛార్జింగ్ ఆటో పవర్ కట్ ఆఫ్ కూడా మీకు దీంట్లో ఉండడానికి జరుగుతుంది. అండ్ కీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 4 keys ప్లస్ 2 రిమోట్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆన్ ఆఫ్ లాక్ వేయడం అయితే ఇక్కడ నుంచి అయితే మనం చేసుకోవచ్చు. అండ్ యాంటీ థెఫ్ట్ అలారం ఫీచర్ కూడా మీకు దీనిలో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇక మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హై బీమ్, లో బీమ్ ఉంది. దాని కింద మనకి ఇండికేటర్ స్విచ్, దాని కింద హార్న్ ఉంది మనకి. ఇది మనకి థ్రోటల్. అండ్ డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో చాలా బాగుంది. ఇక్కడ మీకు కిలోమీటర్స్ చూపిస్తుంది, ఇక్కడ స్పీడ్ చూపిస్తుంది, ఇక్కడ బ్యాటరీ చూపిస్తుంది. సో ఇక్కడ బ్రాండింగ్ అనేది చూపిస్తుంది అన్నమాట. అండ్ ఏ మోడ్లో ఉందనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. థర్డ్ మోడ్లో ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మోడ్లో ఉంది. ఇక వీటి స్పీడ్లు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మోడ్లో 45, సెకండ్ మోడ్లో 55, థర్డ్ మోడ్లో 75 వరకు అయితే ఇది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక వారంటీస్ మనకి బ్యాటరీ మీద అయితే 5 years అయితే వారంటీ ఉండడం జరుగుతుంది. అండ్ 70,000 km వరకు అయితే మీకు వారంటీ ఉండడం అయితే జరుగుతుంది. ఇక మీకు మోటార్కి, కంట్రోలర్కి, ఛార్జర్కి వచ్చేసి 2 years అయితే వారంటీ ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో హైలైట్ ఫీచర్స్ ఏంటి అంటే మనకి డౌన్ హిల్ అసిస్ట్ అనేది ఉంటుంది, అప్ హిల్ అసిస్టెన్స్ అనేది అయితే ఉంటుంది. సో అప్ హిల్ అసిస్టెన్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే మీరు బండిని ఏదైనా ఎత్తు ప్రదేశం లేకపోతే కొండలు, గుట్టలు అట్లాంటివి ఎక్కించేప్పుడైతే మీకు వెనక్కి రాకుండా మీకు హోల్డ్ చేస్తుంది అనమాట. అది అప్ హిల్ అసిస్టెన్స్ అనమాట. అండ్ డౌన్ హిల్ అసిస్టెన్స్ వచ్చేసి మీకు డౌన్లో వచ్చేప్పుడు మీకు కంట్రోల్ ఉంటుంది అన్నట్టు బండి. సో చాలా సేఫ్గా మీకు కిందికి దింపడం అయితే జరుగుతుంది. అండ్ పార్కింగ్ అసిస్టెన్స్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ అనేది మీకు అదే వస్తుంది మీకు పార్కింగ్ అసిస్టెన్స్. సో అదొక సూపర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో పార్కింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా పంచర్లు అయినప్పుడు మీరు వీటిని అయితే, ఈ ఫీచర్ని అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీని బ్యాటరీ పర్సంటేజ్ అండ్ సైకిల్స్ ఇవన్నీ చూసుకోవడానికి అయితే మనకు యాప్ అయితే ఉంటుంది. సో యాప్ నుంచి అయితే మనం ప్రతిదీ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లే స్టోర్కి వెళ్ళేసి స్మార్ట్ BMS అని కొట్టినట్లయితే మీకు యాప్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఇన్స్టాల్ చేసేసుకోండి, పర్మిషన్స్ అని ఇచ్చేయండి, లొకేషన్ అది ఇది. అండ్ లోకల్ మానిటరింగ్ అనండి, ఈ రెండింటి ఆప్షన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే దీని నంబర్ని దీంతో పేర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో ఈ ఛార్జింగ్ పోర్ట్ని ఇట్లా ప్రెస్ చేసినట్లయితే ఇట్లా వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఈ నంబరు లాస్ట్కి 372 అని ఉంది కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 372 పేర్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మనము ఈ బండిలో ఎంత పవర్ ఉంది అనేది మనం చూసుకోవచ్చు. ఈ నెంబర్ మీద నొక్కినట్లయితే మనకి ఇట్లా రావడం అయితే జరుగుతుంది.
సో మనకైతే చూపిస్తుంది ఇప్పుడు దీనిలో 30% అయితే మనకు ఛార్జింగ్ ఉంది అండ్ 15 AH అయితే మనకి రిమైన్ అయితే అయ్యి ఉంది అండ్ ఈ కరెంట్ అనే ఆప్షన్ మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే చూపించడం జరుగుతుంది అండ్ వోల్ట్స్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ సైకిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో మీకు బ్యాటరీ డిశ్చార్జ్ అండ్ మీరు ఛార్జింగ్ పెట్టి డిశ్చార్జ్ అయినప్పుడల్లా మీకు ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది కదా, ఆ సైకిల్స్ అయితే ఇక్కడ కనబడుతుంది మీకు. సో దట్ మీరైతే చూసుకోవచ్చు ఎన్ని సైకిల్స్ కంప్లీట్ అయ్యాయి బ్యాటరీ అనేది. అండ్ ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే సెల్స్ వాటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటుంది. ఇంకా మీరు దీన్ని ఎక్స్ప్లోర్ అయితే చేయవచ్చు. ఇక దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,29,999 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మనమైతే స్పీడ్స్ని చూసుకుందాము. నాకైతే డిస్ప్లే చాలా బాగా నచ్చింది యానిమేషన్ అనేది. అండ్ ఫస్ట్ మోడ్లో కనుక మనం చూసుకున్నట్లయితే 47-49 వరకు అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బ్రేకింగ్ స్టెబిలిటీ అది కూడా చాలా బాగుంది. సో ఏమాత్రం మనకు ఎలక్ట్రిక్ బండి నడుపుతున్న ఫీలింగ్ అయితే లేదు. నార్మల్ బైక్స్ ఎట్లా ఉంటాయి అట్లే ఉంది. సెకండ్ మోడ్లో వచ్చేసి మీకు 54-55 వరకు అయితే, సో 56 వరకు కూడా మీకు రీచ్ అవ్వడం అయితే జరిగింది స్పీడ్. అండ్ ఇక మనం ఒకసారి థర్డ్ మోడ్లో కూడా చూద్దాము. సో బండి కంట్రోలింగ్ అనేది అయితే చాలా బాగుంది. ఈ విషయంలో నేను ఈ బండిని అయితే చాలా బాగుందని చెప్తాను. అండ్ ఒకసారి మనం థర్డ్ మోడ్లో కనుక స్పీడ్ని చూసుకున్నట్లయితే అండ్ థర్డ్ మోడ్లో కనుక మనం చూసుకున్నట్లయితే స్పీడ్ అనేది 768 వరకు కూడా మనకు రీచ్ అవ్వడం అయితే జరిగింది. సో స్పీడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు మనము ప్యూర్ ఈవీ నుంచి ఈ-ట్రాన్స్ నియో ప్లస్ అయితే రివ్యూ చేద్దాము. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, స్పీడ్స్ ఎంత వెళ్తాయి అండ్ ఎలా ఉంది బండి మొత్తం అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి ల్యాంప్స్ అయితే కనబడుతున్నాయి అండ్ ఇక్కడ ఇండికేటర్స్ అండ్ డిఆర్ఎల్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఫ్రంట్ అయితే మనకు డిస్క్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాష్ బోర్డ్ అయితే ఇట్లా ఉంటుంది చూడడానికి. సో ఒకసారి అయితే చూడండి, కీస్ అండ్ ఇవి అండ్ కింద మనకైతే 2 స్టోరేజెస్ అయితే ఉన్నాయి, ఇటొకటి అండ్ ఇక్కడ కీస్. సో మనకి 4 కీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 2 రిమోట్ కీస్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో కీలెస్గా మీరు ఆన్ అయితే చేసుకోవచ్చు దీన్ని. అండ్ యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉంటుంది మీకు. సో మీకు బండి ఎవరైనా మూవ్ చేసినట్లయితే సో మీకు యాంటీ థెఫ్ట్ అలారం అయితే వస్తుంది. అండ్ ఈ కీతో మీరు బండిని లాక్ కూడా చేసుకోవచ్చు. సో అది కూడా ఒక స్పెషల్ ఫీచర్ అనమాట. అండ్ ఫుట్ బోర్డ్ కనుక చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది. ఒకసారి ఎక్కి కూడా చూద్దాం మనము. ఈ బండి వచ్చేసి మనకి 150 km రేంజ్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 3 kW బ్యాటరీని అయితే దీనిలో మనకి ప్రొవైడ్ అయితే చేశారు. సో దీంట్లో BMS అనే స్మార్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. మన యాప్తో మనము బ్యాటరీని కనెక్టివిటీ అయితే చేసుకొని వోల్టేజ్ అది మొత్తం చూసుకోవచ్చు. అది మీకు అయితే చూపిస్తాను. దీని ఛార్జింగ్ టైం వచ్చేసి మనకి 4.5 hours నుంచి 5 hoursలో అయితే ఫుల్గా అవడం అయితే జరుగుతుంది. సో అదనమాట. 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి, 1, 2, 3. సో ఇక్కడ అండ్ పార్కింగ్ అసిస్టెన్స్ స్విచ్ కూడా మీకు ఇచ్చారు. అండ్ ఇది ల్యాంప్ స్విచ్, దీని కింద హార్న్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇంకో హార్న్ ఉంది. అండ్ మీకు ఇండికేటర్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది ఇట్లా. అండ్ ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్ అనమాట. ఫస్ట్ మోడ్లో ఇది వచ్చేసి మీకు 35, సెకండ్ మోడ్లో 45, థర్డ్ మోడ్లో అయితే 60 స్పీడ్ని అందుకోవడం జరుగుతుంది. ఇక వారంటీల గురించి మాట్లాడుకున్నట్లయితే 5 years బ్యాటరీ వారంటీ అయితే ఉంటుంది. అప్ టు 60,000 km వారంటీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఛార్జరు, మోటారు, కంట్రోలర్కి అయితే 2 years వారంటీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఈ బండి గురించి మొత్తము. ఒకసారి బూట్ స్పేస్ కూడా ఓపెన్ అయితే చేసి చూద్దాము. సో ఇట్లా అంటే మనకి ఓపెన్ అయితే అవుతుంది. సో సీట్ కూడా మనకి కర్వ్ సీట్ అయితే ఇచ్చారు. సో ఇట్లా ఉంటుంది మీకు బ్యాటరీ అనేది. సో ఇక్కడైతే మీకు కనెక్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు
బ్యాటరీ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక నెంబర్ కనబడుతుంది కదా, దాంతో అయితే మీరు యాప్లో అయితే కనెక్ట్ అయితే కావాలి. అది ఇప్పుడు మనం చూద్దాము. ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళాలి ఫస్ట్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, స్మార్ట్ BMS అని సెర్చ్ చేస్తే మీకు యాప్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోగానే మనకి 2 ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. లోకల్ మానిటరింగ్ అని అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సో మనం ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే లాస్ట్ నెంబర్ 97 అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసింది ఫస్ట్దే. సో ఇక్కడ ప్లస్ బటన్ ఉంది, ప్లస్ అనేయాలి. సో మీకు అది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మైనస్ అంటే మీకు మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోద్ది. సో ఈ నంబర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు యాప్ లోపలికి అయితే తీసుకెళ్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మీరైతే దీని బ్యాటరీని అండ్ వోల్టేజ్ని అండ్ ఇంకా సైకిల్స్ని వీటన్నిటిని అయితే మీరు చూసుకోవచ్చు. సో ఎట్లా అంటే మీరు స్టార్టింగ్ చూసుకోవచ్చు. ఇక్కడైతే మీకు పర్సంటేజ్ ఎంత ఉందని చూపిస్తుంది. సో దీంట్లో మీకు 51.2% బ్యాటరీ అయితే రిమైనింగ్ అయితే ఉందన్నమాట. సో మీకు AH కూడా ఇక్కడ చూపిస్తుంది 25.6 AH అని. సో మీకు ఎంత బ్యాటరీ ఉంటుందో అంత మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కరెంట్ అనేది మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకు ఎంత తీసుకుంటుంది అనేది చూపిస్తుంది. అండ్ రిమైనింగ్ వోల్ట్స్ ఎంత ఉంది మీకు అనేది ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సైకిల్స్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు బ్యాటరీని ఎన్నిసార్లు ఛార్జ్ చేశారు, సో కనెక్ట్ చేశారు, డిస్కనెక్ట్ చేశారు, ఎన్ని సైకిల్స్ అయింది అనేది. సో టోటల్ 0 to 100, 100 to 0 డిశ్చార్జ్ ఇది అనేది మీకు సైకిల్స్లో అనేది చూసుకోవచ్చు. సో ఇట్లా చూసుకున్నట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మెయిన్గా అయితే మనకి దీంట్లో బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూసుకోవచ్చు. సో ఇంకెంత రిమైనింగ్ ఉంది మన బండిలో, మనం ఇంకెంత వెళ్ళచ్చు అనేది అయితే మనకు ఒక అవగాహనకైతే ఉంటుందన్నమాట. సో ఇది ఈ స్మార్ట్ BMS వల్ల మనకి యూజ్ అనమాట. డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే పార్కింగ్ ఇక్కడ స్పీడ్ అయితే చూపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ మీకు ఎన్ని కిలోమీటర్లు తిరిగారనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది, మీరు ఫోన్లో కూడా చూసుకోవచ్చు. సో ఫుడ్ స్పేస్ అయితే ఇలా ఉంటుంది కూర్చుంటే మనము. సో చూడండి, కాలు పెడితే ఇంత ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మనం రైడ్ చేసి కూడా చూద్దాం దీని స్పీడ్స్. ఇక ఈ బండి ఎక్స్-షోరూమ్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే 94,000 అనమాట ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఒకసారి స్పీడ్స్ అయితే చూద్దాం మనము. అండ్ లెగ్ రూమ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది దీన్ని. సో మీరు ఈజీగా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. 6 feet హైట్ ఉన్నా కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ మోడ్లో మనకు 34 అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఇక మనం సెకండ్ మోడ్లో కూడా ఒకసారి స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే 43, 45 వరకు అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది, బాగుంది. అండ్ థర్డ్ మోడ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే సో 56 and 57 వరకు అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే వేయండి వీడియోకి. అండ్ ఈ షోరూమ్ వచ్చేసి LB నగర్లోని మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉంటుంది, హైదరాబాద్. సో డిస్క్రిప్షన్లో మీకు నంబర్, లింక్ అండ్ గూగుల్ మ్యాప్స్ అన్నీ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్ళేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అనేది. సో సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.